హాయ్ ఆల్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వీడియో అయితే కడపలో కడపకి వెళ్ళాం కదా మన ఫెస్టివల్కి, అక్కడ తీసిన వీడియో అనమాట. ఇక్కడైతే లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాము. లంచ్లోకి రాగి ముద్ద, రైసు, చట్నీ, ఆకుకూర తాలింపు అనమాట. ఈ ఈ చట్నీ నాకు చాలా ఇష్టము. ఎలా ప్రిపేర్ చేస్తాం అనేది కూడా చూపిస్తాను ఈ వీడియోలో. ఇక్కడైతే వైట్ రైస్ అయితే అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. ఈ చట్నీకి కావాల్సినవి ఏవేవి అంటే, ముందుగా పచ్చిమిర్చి, టొమాటో, వంకాయలు, ఆనియన్స్, కొద్దిగా సాల్ట్, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొనేసేసి, టీ గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ వేసేసుకొనేసి ఉడికించుకోవాలి. ఈవిడే మా అత్తమ్మ. ఇక్కడ ఆకుకూర అయితే తాలింపు కోసమని కడిగి ఉంచుతుంది నీట్గా. ఇది సిరియాకు అనమాట. ఇంటి దగ్గరికి ఆకుకూరలు వస్తే సిర్రాకు తీసుకున్నాం తాలింపు కోసం. ఇక్కడ ఆకుకూరలు చాలా ఫ్రెష్గా దొరుకుతాయి, బాగుంటాయి ఎప్పటికప్పుడు. ఇది మా ఇంటి ఎంట్రన్స్ గేటు. బయట ఓపెన్ ఏరియా ఉంటుంది, చాలా బాగుంటుంది, ప్రశాంతంగా పీస్ఫుల్గా. అదొక విలేజ్ ఫీలింగ్ లాగా అనిపిస్తుంది. బయట చూపిస్తాను మీకు, రఫ్గా అలాగా ఈ విధంగా గ్రీనరీగా ఉంటుంది. ఇక్కడ ఎదురుగా బిల్డింగ్ ఒకటి కనిపిస్తుంది కదా, ఆరెంజ్ కలర్ బిల్డింగ్. అక్కడ ఒక కుక్క 6 పప్పీస్ని పెట్టింది. బాగున్నాయి, చాలా బాగున్నాయి, క్యూట్గా. నేను వెళ్ళి చూసి వచ్చాను, చాలా బాగున్నాయి. కానీ మేము ఊరికి వచ్చేసిన తర్వాత 1 వీక్కి మమ్మీ డాగు, బేబీ డాగు 2 చనిపోయాయంట. ఇంకా పాపం పిల్లలకి మిల్క్ లేవు, ఫుడ్ లేదని ఇంకా మా వాళ్ళే ఇక్కడ ఇంటి దగ్గర తీసుకొచ్చి మిల్క్ అవి తాగిపిస్తున్నారంట. ఇప్పుడు బాగానే ఉన్నాయంట పిల్లలు. నాకైతే పాపం అనిపించింది, పాపం. ఇక్కడ కొన్ని మొక్కలు చూపిస్తాను మీకు. ఇది మర్వం అంట, మేము వచ్చే ముందే నాటిందంట మా అత్తమ్మ. బాగుంది, స్మెల్ అయితే బాగా వచ్చింది మంచిగా. ఇక్కడ కోడి తీసుకొచ్చారనమాట సండే రోజు కోసం. ఇంకా మేము సండే తర్వాత ఫెస్టివల్ అయిపోయిన నెక్స్ట్ డేనే మేము రిటర్న్ అయిపోయాము. ఇది తమలపాకు చెట్టు అనమాట, ఎవరో ఇస్తే తీసుకొచ్చారంట. దాన్ని రీపాట్ చేయాలి, పాట్ లేక అలాగే ఉంచింది. ఇక్కడ పక్కన కాకడాల మొక్క ఇది, అది కూడా పెట్టింది. ఇది మా తులసి ప్లాంట్, నేనే పెయింట్ చేసా దీనికి. లాస్ట్ సమ్మర్లో నేనే తీసుకొచ్చి నేనే పెయింట్ వేసా. ఇక్కడ మా షణ్మిత్ ఆనియన్స్తో ఆడుకుంటుంటాడు చూడండి. పాపం వాడికి ఏమీ తోచట్లేదు. వాడు ఆనియన్స్తో ఆడుకోవడం, లోపల నుంచి మా అత్తమ్మ అరవడం, ఇదే జరుగుతూ ఉంటుంది. వాడు చెప్పినా వినడు. ఇక్కడ చట్నీ ప్రిపరేషన్ అయితే జరుగుతుంది, మీకు క్లియర్గా చూపిస్తాను. ముందుగా పల్లీలను వేయించుకొని పొట్టు తీసుకొని ఇలాగా దంచుకోవాలన్నమాట మెత్తగా. ఇప్పుడు పచ్చిమిర్చి మాత్రమే వేసుకొని కొద్దిగా సాల్ట్, కొద్దిగా చింతపండు అనమాట, అవి మాత్రమే వేసుకొనేసి దంచుకోవాలి మెత్తగా. ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది, రాగి ముద్దలోకి, రైస్లోకి, ఇంకా నెయ్యి వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. నేను ఎప్పుడు వచ్చినా కూడా ఈ చట్నీ చేయించుకుంటాను అనమాట మా అత్తమ్మతోటి. మా అత్తమ్మ చట్నీ చాలా బాగా 2 రోజులు బల్లె ఉండింది. ఒట్టిమిరపకాయలు, జీలకర్ర, పచ్చిది ఎర్రగడ్డ వేయాలి ఉడకబెట్టకుండా. బాగా
మంచిగా నీట్గా మెత్తగా దంచుతుంది బాగా. చూసారా ఎలా దంచుతుందో. కానీ నాకు బాగా ఇష్టం అండి ఈ చట్నీ అయితే. మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఇప్పుడు వంకాయలు టమోటాలు మాత్రమే వేసి దంచుకోవాలన్నమాట మెత్తగా. మెయిన్ వంకాయలు ఎక్కువ వేసుకోకూడదు. దీనికి ఒక 3 వంకాయలు వేసామన్నమాట, చాలా టేస్టీగా వచ్చింది. ఇక్కడ మా షణ్మిత్ బయటికి వెళ్తున్నాడు. మేకలామ వచ్చింది. మేకలామ ఒక 4 మేకలను వేసుకొని వస్తుంది అనమాట డైలీ. ఇక్కడ ముందు వాటికి మేత ఉంటుంది కదా, గడ్డి, అవి తింటాయి అక్కడికి వచ్చి. అయితే డైలీ వస్తారంట. వీడు కూడా వెళ్తున్నాడు మేకల దగ్గరికి వెళ్ళి ఇంకా ఆమెకైతే ఇంకా లేనిపోని క్వశ్చన్స్ అన్నీ అడుగుతూ ఉంటాడు మేకల గురించి. ఆమె తర్వాత మాకు వచ్చి చెప్తూ ఉంటుంది, ఇట్లా అడిగాడు అని. ఇక్కడ చట్నీ అయితే లాస్ట్లో ఆనియన్స్ వేసుకొని దంచుకోవాలి. ఆనియన్స్ మరి మెత్తగా అయిపోయేలాగా దంచుకోవద్దు, మనకి పంటికి తగిలే విధంగా దంచుకోవాలన్నమాట, అంతే. ఇక్కడ నేను సాల్ట్ సరిపోయిందా లేదా అని టేస్ట్ చూస్తున్నాను అనమాట. ఈ విధంగా అండి ఫైనల్ చట్నీ అయిపోయినట్టే. ఈ విధంగా దంచుకోవాలి. నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. తర్వాత రోల్ అయితే క్లీన్ చేసేసింది. ఇదేంటి చూపిస్తున్నానంటే అది రాయిదనమాట, రౌండ్గా ఉండేది. ఆ రాయిని రోల్కి క్లోజ్ చేస్తుంది అనమాట, లోపలికి ఏమీ వెళ్ళకోకుండా నీట్గా. తర్వాత నేను ఫ్రెష్ అయిపోయేసి బయట కూర్చొని ఆలోచిస్తున్నా, ఈవినింగ్ షాపింగ్కి వెళ్దామా వద్దా, వర్షం వచ్చేలాగా ఉంది. అది కాకుండా చూసారా ఇక్కడ చట్నీ, ఆకుకూర తాలింపు, రాగి ముద్ద అనమాట. మా అత్తమ్మ చూసారా ఎంత పెట్టిందో. నేను అంత తినలేకపోయా, లాస్ట్లో హాఫే తిన్నా, వదిలేసా. తర్వాత షాపింగ్కి వెళ్ళి వచ్చాక పిల్లలకి 2 పేర్స్ తీసుకున్నాము. శుభమస్తుకి వెళ్ళాము షాపింగ్కి. అక్కడ బాగానే ఉంటాయి క్వాలిటీ అని అనిపిస్తుంది, ముఖ్యంగా పిల్లలకి. 2 పేర్స్ తీసుకున్నాం. మా చిన్న బాబుకి పెద్ద బాబుకి ఇద్దరికి కలిపి 2 పేర్స్ తీసుకున్నాము. నేను ఒక 2-3 డ్రెస్సెస్ తీసుకున్నా. అంతేనండి ఇవాళ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.